జీహెచ్ఎంసీ కూల్చివేతలతో రోడ్డున పడ్డ ఫుట్పాత్ వ్యాపారులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. సనత్నగర్ నియోజకవర్గంలోని మోండా మార్కెట్, బేగంపేట, రామ్గోపాల్పేట డివిజన్లలోని ఫుట్పాత్ వ్యాపారులను జీహెచ్ఎంసీ ట్రాఫిక్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేసి తొలగించారు. దీంతో వారంతా తలసానికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధికారులతో చర్చించి ఫుట్పాత్లపైన వ్యాపారాలు కొనసాగేలా, రోడ్డు మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకునేలా చర్చలు జరిపారు. త్వరలోనే అసలైన ఫుట్పాత్ వ్యాపారుల కోసం ఐడి కార్డులు జారీ చేయడం జరుగుతోందని తలసాని స్పష్టం చేశారు. కొంతమంది ఇష్టానుసారం పెట్టుకోవడము, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదకి ప్రజలకు కానివ్వండి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే ఓ 2 నెలల నుంచి వాళ్ళని తీసేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్న మరి ట్రాఫిక్ ఏసీపీ గారు, జోనల్ కమిషనర్ గారు, డీసీ గారు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు, మా సిఐలు అందరూ ట్రాఫిక్ సిఐ నిన్న అక్కడ జోనల్ ఆఫీస్లో మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకున్న అభిప్రాయం వాళ్ళు చెప్పినారు, మనకున్న అభిప్రాయం మనం చెప్పినాం. అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాళ్ళు ఆ ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. అందరు పేద వర్గాల వాళ్ళకి ఏంటంటే రోజు పొద్దున 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటేనే వాళ్ళ కుటుంబం గడుస్తుంది. ఒక కుటుంబంలో 6 మంది 10 మంది ఉంటారు. వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేకపోతుండ్రు, ఇంటి కిరాయి కట్టలేకపోతుండ్రు, ఇబ్బందులు పడుతుండ్రు. అందుకే నిన్న మాట్లాడిన తర్వాత ఇవాళ ఫీల్డ్ విజిట్ చేస్తామని ఫీల్డ్ విజిట్ చేస్తాం. నేను అధికారులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కోఆపరేషన్ ఇస్తున్నారు. నేను వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, రిక్వెస్టే కాదు వాళ్ళు సీరియస్గా తీసుకోండి.